అందరికీ శుభ శుక్రవారం అండి. ఈ శుక్రవారం అయితే నాకు ప్రత్యేకమైంది. ఎందుకంటే ఈ రోజు నుండి నేను సంతోషమాత పూజ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఈ మొక్క అయితే మా అత్తయ్య గారు మొక్కారు. ఇద్దరం కలిసి వెళ్దామమ్మా అన్నారు. ఎందుకంటే ఆవిడ ఎక్కడికైనా వెళ్ళాలి అంటే రథసారథి నేనే కదండి. కానీ తల్లి డైరెక్ట్గా ఆవిడ పాదాల దగ్గరికి మా అత్తయ్య గారిని అయితే తెప్పించుకుందండి. కానీ ఇద్దరం కలిసి వెళ్దామన్న మాట అయితే ఉన్నది కదా. అందుకే ఈ వారం నుంచి నేను పూజ చేయడం అయితే స్టార్ట్ చేశాను. మా ఇంట్లో నేను ఎలా పూజ చేసుకున్నానో దాంతోపాటు గుడిలో తల్లిని కూడా మీకు ఒకసారి చూపించేస్తాను. కార్తీక మాసం అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి? నాకైతే కార్తీకం చాలా 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 ఇష్టమైన నెల అండి. ఈ నెల రోజులు ఒక దీక్షలాగా గుడిలో ఆకాశ దీపం కానీ, పురాణ పఠనం కానీ, దైవ దీక్ష కానీ దీంట్లో మునిగిపోయి ఉండేదాన్ని. ఈ ఇయర్ అయితే నేను అవన్నీ చేయట్లేదండి. నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, మా వీధి మొత్తం కార్తీకం అయితే మొత్తం చేసిన దానివి నువ్వే కదా ఈ ఇయర్ చేయట్లేదా అని అడుగుతున్నారు. కానీ నేనైతే ఈ ఇయర్ కంప్లీట్గా చేయట్లేదండి. అందుకే ఏ వీడియోలు అయితే పోస్ట్ చేయట్లేదు. ఈరోజు సంతోషమాత పూజ చేశాను. తల్లిని ఒకసారి దర్శించుకుందాం రండి. ఇదైతే దీపాలు పెట్టే చోటు. నేను ఇంట్లో అరటిపళ్ళు ప్రసాదంగా పెట్టేశాను ఏంటి అని భయపడ్డాను. ఇక్కడ చూస్తే పచ్చ అరటిపళ్ళు తెచ్చి తల్లికి ప్రసాదంగా పెట్టున్నారండి గుడిలోన. పచ్చ అరటిపళ్ళకి తప్పు లేదంట. మరేమో అదైతే నాకు తెలియదు. గుడికి రాగానే మనసు అంతా ఎంత ప్రశాంతంగా మారిపోయిందంటే అసలు ఏ టెన్షన్స్ లేవు, ఏంటి లేదు. మనసు అంతా తేలిగ్గా తల్లి పాదాల దగ్గర అయితే నేను చాలాసేపు కూర్చున్నానండి. అమ్మా, అత్తయ్యని నీ గుడిలో నిత్యం వెలిగే జ్యోతిలా నీ పాదాల దగ్గర ఒక పువ్వులా మార్చావా అమ్మ అని ఆ క్షణం ఆ మాటలు తల్లికి చెప్పేటప్పుడు నా గుండె అయితే చాలా బరువెక్కిందండి. జై సంతోషి మాతకి.